టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శన పైన చాలామంది చాలా రకాల కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు టీమిండియా అభిమానులందరికీ ఒకటే ఒక భయం. సెమీస్‌కి వెళ్తుందా లేదా? రేపటి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోతుందా లేదా? భారత్ తదుపరి 2 మ్యాచ్‌లో సరిగ్గా ఆడి గెలుస్తుందా లేదా? ఇదే మన ముందున్న ప్రశ్నలు, దాని భారత్ జట్టుకున్న సవాలు. అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన మైఖేల్ క్లార్క్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా కనబరిచిన ఫామ్ చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డాయని ఆయన చెప్పాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 240, 270, 238 వంటి భారీ స్కోర్లు కొట్టిన జట్టు చేజింగ్లో 15-10 ఓవర్లలో టార్గెట్ను సునాయాసంగా ఛేదించింది. న్యూజిలాండ్తో సిరీస్లోనూ, అలాగే సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ల్లోనూ అదే జరిగింది. కానీ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ పరుగుల సునామీ సృష్టించిన యువ ఆటగాళ్లు హీరోలుగా నిలిచినప్పటికీ ఇప్పుడు వాళ్లే తేలిపోతున్నారు. అయితే మెగా టోర్నీలో అసలైన పోరుకు వచ్చేసరికి పరిస్థితి మారింది. అమెరికా, నెదర్లాండ్స్ వంటి పసికూనలపై గెలిచేందుకు టీమిండియా కష్టపడింది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్టు ఎదురవ్వగానే ఘోరంగా ఓడిపోయారు. నెట్ రన్ రేట్లోకి మైనస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇక ఈ తరుణంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. టీమిండియా సెమీఫైనల్కే కాదు, ఏకంగా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ కూడా చేరుకుంటుంది. ఇది నా అంచనా మాత్రం కాదు, జరిగే ఫ్యాక్ట్ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకనంటే టీ20 ఫార్మాట్లో భారత్ ఇప్పటికే ఒక బెస్ట్ టీం. సొంత గడ్డపై టీమిండియాను దక్షిణాఫ్రికా ఓడించడం అనేది ఒక అద్భుతమే. కానీ అద్భుతాలు ఎప్పుడూ ఒకసారి జరుగుతాయి. ఇది వారికి పెద్ద విజయమే అయినప్పటికీ భారత్కి ఇది చాలా పెద్ద గుణపాఠం. ఈ ఈ యొక్క ఓటమి నుంచి భారత్ ఖచ్చితంగా డబుల్ వేగంతో బౌన్స్ బ్యాక్ అవుతుంది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ప్రస్తుతం భారత్ ఒత్తిడిలో ఉంది. ఆటగాళ్ళు కూడా తర్జన భర్జన పడుతున్నారు. వన్స్ వాళ్ళ ఆ జోన్ నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆడితే మాత్రం చాలా అద్భుతంగా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు. అయితే నా లెక్క ప్రకారం భారత్ ఓటమి తర్వాత గెలుపు డబల్ బొనాన్జాలో ఉంటుంది. ఫైనల్కు భారత్ చేరుకోవడం తథ్యం అంటూ భారత అభిమానులకి చాలా పెద్ద శుభవార్త చెప్పాడు మైఖేల్ క్లార్క్. అయితే సెమీస్కి వెళ్తుందా లేదా? భారత జట్టు ఇంత దరిద్రంగా ఆడుతుంది ఏంటి? అసలు భారత జట్టు 2026 వరల్డ్ కప్ గమనం ఏంటి అనుకునే పరిస్థితుల్లో మైఖేల్ క్లార్క్ చెప్పిన ఈ శుభవార్త నిజంగా చెవిలో అమృతం పోసినట్టు అనిపిస్తుంది ఆ అభిమానులకి.